హలో అండి. నేనైతే ఇలా ఈ వెజ్జీస్‌తో ఇంకా మన శనగలు, రాజ్మా, ఇంకా బొబ్బర్లు, మీరు చిన్న శనగలు కూడా వాడుకోవచ్చు. నల్లగా ఉంటాయి కదా! అవైనా కూడా వాడొచ్చు. పెరుగు తియ్యగా ఉండాలి. అంటే ఫ్రెష్ పెరుగు అయి ఉండాలనమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా అంతకు మించి ఎటువంటి కారం కానీ, చాట్ మసాలా కానీ వాడట్లేదు. మనం ఉడకబెట్టుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఉంటది. అది మీ ఇష్టం. సాల్ట్ ఇప్పుడు కలుపుకున్నా కూడా ఓకే అనమాట. పెరుగు 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కట్ చేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలనమాట. దోసకాయ గానీ, కీర దోసకాయ గానీ మీ ఇష్టం, కూరగాయలు ఎటువంటి అయినా వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ, ఇంకా దోసకాయ, టమాటో, ఇంకా ఆనియన్ ఏసుకున్నాను అనమాట. చిన్నగా తరుక్కోవాలి. చాలా టేస్టీ ఉంటదనమాట సాలడ్ అయితే. ఇందులో మనం ఎటువంటి అన్‌హెల్తీ అయితే మనం యాడ్ చేయలేదనమాట. అంత హెల్తీ. ట్రై చేయండి మీరు కూడా. ఇలాంటి హెల్తీ ఫుడ్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే గనుక